సంగారెడ్డి జిల్లా పసమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ వద్దకు నిపుణుల కమిటీ చేరుకుంది. కాసేపటి క్రితమే ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి చేరుకుంది. సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సిఎస్ఐఆర్ సైంటిస్టు బి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ టి ప్రతాప్ కుమార్, రిటైర్డ్ సైంటిస్ట్ సూర్యనారాయణ, పుణేకి చెందిన భద్రతాధికారి సంతోష్ ఘుగే ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలను కమిటీ తెలుసుకోనుంది. భవిష్యత్తులో కెమికల్ కంపెనీల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కమిటీని కోరింది ప్రభుత్వం. ఈ కమిటీకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహకారం అందించాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సిగాచి ఫార్మా నుంచి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ప్రమాద ప్రదేశంలో నిపుణుల కమిటీ విచారణపై అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సిగాచి పరిశ్రమలోకి ఎక్స్పర్ట్స్ కమిటీ చేరుకుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇండస్ట్రీ పరిసర ప్రాంతాల్లో వారు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఈ పరిశ్రమలో పేలుడు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా వీరంతా కూడా అయితే ప్రభుత్వం ఈ ప్రమాదాల నివారణకు ప్రమాదాల కారణాలు తెలుసుకునేందుకు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వెంకటేశ్వరరావు అయితే సిఎస్ఐఆర్ అయితే రసాయన శాస్త్రవేత్త, ఆయన చైర్మన్గా ఉన్నారు. దాంతోపాటు సూర్యనారాయణ, దాంతోపాటు ప్రతాప్, సంతోష్, ఈ నలుగురు ఎక్స్పర్ట్ కమిటీ అయితే ప్రస్తుతం సిగాచి పరిశ్రమ ప్రాంతాల్లో మొత్తం ఈ 4 ఎకరాలలో విస్తీర్ణంలో ఉన్నటువంటి సిగాచి పరిశ్రమలో ఉన్నటువంటి అయితే ప్రమాద స్థలి కావచ్చు, మిగతా ప్రాంతాల్లో ఎట్లాంటి కెమికల్స్ వాడుతున్నారు, ఎట్లాంటి అయితే ప్రొడక్షన్ అక్కడ తయారవుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ధ్వంసమైన వాటన్నిటిని శిథిలాలను ఇప్పటికే తరలించే కార్యక్రమం నడుస్తుంది. మరోవైపు ఇండస్ట్రీలో ఎవరైతే కార్మికులు ఉన్నారో ఇప్పటివరకు అంటే ఎవరైతే ప్రమాదంలో గాయపడకుండా అయితే మరణించినారు కాకుండా మిగిలిన వారు ఎవరైతే తప్పించుకున్నారో, దాంతోపాటు ఈ గతంలో పనిచేసిన వారు ఈ ఇండస్ట్రీలో ఈ సిగాచి పరిశ్రమలో గతంలో ఇక్కడ పనిచేసిన వారు కావచ్చు, అయితే ఇద్దరు షిఫ్ట్లో ఉండి కొంత సేవ్ అయిన వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నిపుణుల కమిటీ దాదాపు అర్ధగంట నుంచి ఇక్కడ సిగాచి పరిశ్రమలో పర్యటిస్తోంది. ప్రధానంగా ఈ టెక్నీషియన్స్ కావచ్చు, ఎక్కడ సాల్వెంట్స్ ఉంటాయి, ఎక్కడ కెమికల్స్ ఉంటాయి, ఎట్లా ఆపరేటింగ్ జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అయితే ఎక్స్పర్ట్ కమిటీ ఉందో వీరంతా కూడా అయితే కంపెనీలో జరిగే ప్రమాదాలు కావచ్చు, కంపెనీలో జరిగే రసాయన చర్యలు కావచ్చు, వీటన్నిటిపైన అయితే నిష్ణాతులుగా ఉన్నారు. వీరు సీనియర్ సైంటిస్టులుగా ఉన్నారు. సో వీరంతా కూడా చాలామంది వీరిలో రిటైర్డ్ సైంటిస్టులు కూడా ఉన్నారు. సో వీరంతా వాటిపైన అయితే ప్రమాదానికి కారణం ఏంటి, మొత్తం అయితే ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా, కంపెనీలో అయితే సాల్వెంట్స్ కావచ్చు, ఇతర ప్రొడక్షన్ తయారవుతున్న సందర్భంలో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, సేఫ్టీ మెజర్మెంట్ పాటిస్తున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ప్రభుత్వం ఈ కమిటీని రూపొందించింది. దాంతోపాటు ఇక్కడ ఈ పరిశ్రమతో పాటు మొత్తంగా అయితే ప్రతి కంపెనీలో కావచ్చు, ప్రతి పరిశ్రమలో అయితే సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయో, ఈ ప్రధానంగా ఫార్మా కంపెనీస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఇంపార్టెంట్గా ఉంటాయి. సేఫ్టీ ప్రికాషన్స్తో పాటు అయితే రియాక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఈ ప్రస్తుతం సిగాచి పరిశ్రమలో అయితే ప్రమాద స్థలి ఉందో అయితే డ్రయ్యర్లు పేలాయని చెప్తున్నారు. వాటన్నిటి గురించి కూడా పూర్తి సమాచారం సేకరించన్నారు. నెల రోజుల్లో కూడా ప్రభుత్వంకి వీరు అయితే నివేదిక అందించేందుకు నివేదిక అందించాలంటూ కూడా వారు ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలోనే నిన్ననే కొంత వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సీసీ ఫుటేజ్ కావచ్చు, వీడియో ఫుటేజ్ అంతా కూడా పరిశీలించారు. నేడు ప్రత్యక్షంగా వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రత్యక్షంగా మొత్తం ఈ ప్రమాద స్థలిలో ఉన్నటువంటి అయితే ప్రతి అంశాన్ని కూడా అయితే వాటన్నిటిని కూడా సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్ కావచ్చు, వీటంతా కూడా నిన్న నుంచి సేకరించిన ఆధారాలను కూడా వారందరూ పరిశీలించున్నారు. ఈ కమిటీ బృందం అంతా కూడా పరిశీలిస్తోంది. సో మొత్తంగా సిగాచి పరిశ్రమలో మొన్న సోమవారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40గా కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే దాదాపు 20 పైగా మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన వారి అయితే ట్రేస్అవుట్ చేస్తున్నారు. DNA టెస్టులకు శాంపిల్ సేకరించారు. కానీ ఇంకా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా వరకు బంధువులు ఎవరైతే వారి ఆచూకీ కనిపించడం లేదంటూ కూడా సిగాచి పరిశ్రమ వద్ద వచ్చి నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. పోలీసులు వారితో కొంత దురుసుగా ప్రవర్తించడంతో అయితే బాధితులు ఎవరైతే ఉన్నారో తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదంటూ కూడా వారు అయితే కొంత నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అక్కడి నుంచి వారిని అక్కడి నుంచి పంపివేసేశారు. సో మొత్తంగా మిగతా ఎక్కడైతే ఆసుపత్రుల వద్ద కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆసుపత్రుల వద్ద కూడా చికిత్స పొందుతున్న వారికి పట్ల బంధువులకు కావచ్చు, వారన్నిటి కూడా కొంత సమాచారం రావడం లేదంటూ కూడా అయితే వారి కార్మికుల బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ అయితే సిగాచి పరిశ్రమలో మొత్తం 143 మంది పనిచేయడానికి రాగా వారిలో డేటా
143 మంది కాకుండా చాలామంది డేటా లేదు. సో వారందరూ కూడా ఎవరైతే అయితే రోజువారీ కూలీలను కూడా అక్కడికి పనిలోకి తీసుకొచ్చినట్టు కూడా చెప్తున్నారు. నేను గత 2 రోజులుగా పనికి వెళ్తున్న వారు కూడా అక్కడ అయితే పరిశ్రమ వద్ద వచ్చి తమ వారి కంపెనీలో అయితే డైరెక్ట్ ఎంప్లాయీస్ కాదు కానీ సో రెగ్యులర్గా 2 రోజులుగా మాత్రమే రెగ్యులర్గా అక్కడ పనిచేయం కానీ 2 రోజులుగా అక్కడికి పనికి వెళ్తున్నట్టు కూడా ఆ కార్మికులు ఎవరైతే మిస్ అయిన కార్మికులు ఆచూకీ కోసం తమ బంధువుల ఆచూకీ కోసం వచ్చిన వారి అయితే మిస్ అయినటువంటి వారి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో తమ వారందరూ కూడా అయితే ఇంకా 10 మందిని వెలికి తీయాల్సిందో శిథిలాల కింద ఉన్నారు. వారి కోసం బంధువులు అయితే సిగాచి పరిశ్రమ చుట్టూ అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రికి వెళ్తున్నారు. దాంతోపాటు అయితే మార్చురి వద్దకు వెళ్ళి తమ వారి ఆచూకీ ఏమైనా తెలిసిందనే ఆందోళన అయితే కొనసాగుతుంది. ఈ సిగాచి పరిశ్రమ పేలుడు కారణంతో పాటు మొత్తం పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రధానంగా ఏదైతే ఇట్లాంటి ప్రమాదాల కారణాలను అయితే పసిగట్టే ప్రయత్నం అయితే వాటిని నివారించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో సో కమిటీ అయితే తమ ఆ యాక్టివిటీని ప్రారంభించింది. 4 రోజుల్లో ఒక నివేదిక ఇచ్చేందుకు కూడా అని వారైతే ఆ యాక్టివిటీని ప్రారంభించారు. సో మొత్తంగా ఈ ఘటన అనంతరం మొత్తం పారిశ్రామిక ప్రాంతంలో కావచ్చు, సంగారెడ్డి జిల్లాలోని పలు పరిశ్రమల్లో కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా పరిశ్రమల్లో కూడా కొంత కార్మికులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో పాత ఏదైతే నిన్నటి నుంచి యాజమాన్యం చెప్తున్న దాని ప్రకారం ఏదైతే టెక్నికల్ అంశాల వల్ల కాదు, ఏదైతే తమ ఎక్విప్మెంట్ అంతా కూడా కొత్తదని చెప్తున్నారు. సో కొత్తదే ఎక్విప్మెంట్ అయితే ఎందుకు ప్రమాదం జరుగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్మికులు కూడా దాంట్లో పనిచేసిన వారు కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా పాత వాటినే, వీటిని సేఫ్టీ అయితే లేవని చాలా వరకు సేఫ్టీ మెజర్మెంట్స్ చూపే అధికారులు కూడా వచ్చి వీటిని మార్చండి అని చెప్తే ఈ ఒక్క ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత, ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మారుద్దాం అంటూ కూడా పోస్ట్పోన్ చేస్తూ వచ్చారంటూ కూడా అయితే అక్కడ దాంట్లో పనిచేస్తున్న అయితే గతంలో పనిచేసిన కార్మికులు చెప్తున్నారు. సో అయితే వారందరూ చెప్తున్న దాని ప్రకారం ప్రధానంగా మెయింటెనెన్స్ లోపాలు ఒకవైపు, దాంతోపాటు అయితే పాత పరికరాలు వాడారంటూ కూడా చెప్తున్నారు. సో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల సిగాచి పరిశ్రమలో అయితే పేలుడు అయితే జరిగినట్టు కూడా చెప్తున్నారు. సో దీనిపైన నిపుణుల కమిటీ ఎట్లాంటి నివేదిక ఇస్తుందంటే కూడా ఆతృతగా అయితే కార్మిక లోకం ఎదురు చూస్తుంది. కార్మికులు మొత్తం ఇది ఒకటే సిగాచి పరిశ్రమనే కాకుండా మొత్తం సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమల్లో కూడా ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్లో సంగారెడ్డి జిల్లాలోని హత్నూరా ప్రాంతంలో కూడా ఒక అయితే రియాక్టర్ పేలి 5గురు మృత్యువాత పడ్డారు. అది కూడా భారీ విస్ఫోటనం జరిగింది. అక్కడ కూడా రియాక్టర్ పేలడంతో ఇట్లాంటి విస్ఫోటనమే జరిగి దారి చుట్టూ అయితే భారీ అయితే గత ఒక మొత్తం ఈ 2-3 రోజులుగా పూర్తిగా కార్మిక లోకమంతా ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తుంది. మొత్తం పరిశ్రమల్లో ఇట్లాంటి తనిఖీలు జరగాలి, ప్రతి పరిశ్రమలో కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండేలా చూడాలంటూ కూడా ప్రభుత్వాన్ని వారు కోరుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. మొత్తంగా సిగాచి పరిశ్రమలో ఎక్స్పర్ట్ కమిటీ అయితే పర్యటిస్తోంది. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.